హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తేదీ తీసుకున్నట్లయితే ఆగస్టు 20 తారీఖు అండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి కూడా కొన్ని నెరవేరుస్తున్నాయి, కొన్ని కాలయాపన చేస్తూ తమను విస్మరించడంతో ప్రభుత్వంపై సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారనమాట. అయితే ముఖ్యంగా అత్యధికంగా పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా 1000 కోట్ల పెండింగ్ బిల్లులు, వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇంకా రాలేదంటున్నారు. దీనిపైన చర్చలు కమిటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుండడంతో ఇక తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగులు వర్గాలు భారీ ఆందోళనకు దిగుతున్నాయంటూ, సో ఇందులో భాగంగా సిద్ధమయ్యారంటూ కార్యాచరణ ప్రకటించారంటూ ఒక అప్డేట్. డిఎంఈ ఆఫీస్లో డిప్యుటేషన్లకు సంబంధించి దందా, అవసరం లేకుండా అదనపు సిబ్బందిని అంటూ, సో ఇందులో భాగంగానే నెల రోజులు కాకుండానే ఇటీవల నిర్వహించిన బదిలీలో పలువురు ఉద్యోగులను హైదరాబాద్లో ప్రధాన ఆసుపత్రి నుంచి సంగారెడ్డి, సూర్యాపేట, తాండూరు, నగర కర్నూలు, జనగామ తదితర ప్రాంతాలకు మెడికల్ కాలేజీలో బదిలీ చేశారట. సో ఇందులో భాగంగానే కొందరు స్థానికంగా రిపోర్ట్ చేసిన కొద్ది రోజులకే మళ్ళీ దొడ్డిదారిన డిఎంఓ కార్యాలయంపై పాగా వేశారు. కొందరైతే కాలేజీ ప్రిన్సిపాల్ రిలీవ్ చేయకపోయినా రూల్స్ విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలియడం జరిగిందనమాట. ఇక కొంతమంది అయితే హైదరాబాద్ బదిలీ వెళ్ళలేక కొందరు తమ హోదాను సైతం తగ్గించుకొని డిప్యుటేషన్ పైన రాజధానిలోనే ఉంటున్నారని చర్చ అయితే జరుగుతుంది. విజిలెన్స్, ఆర్టీఐ కావచ్చు, ఐఎఫ్ఎంఐఎస్, డాక్టర్ల సర్వీస్ మ్యాటర్ వంటివి కీలకమైన సెక్షన్ లాంటివి ఇలాంటివి దొడ్డిదారుల డిప్యుటేషన్లు నిండిపోయాయని చెప్పేసి ఆరోపణలు అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక నిధుల బదిలీ ఆరోపణల పైన 394 సంస్థల పైన నిఘా అనమాట. 36 మంది నిపుణులపై కూడా డేగా కన్ను వెల్లడించిన ఆదాయపు అంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ఇక మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27 నుంచి ఉద్యోగ సంఘాలు జేఏసీ చేపట్టనున్నటువంటి పోరుబాటకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే తెలిపారనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ చేసి ఉద్యమ కార్యాచరణ అనేది ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే ఇక వచ్చే నెల 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 10న కూడా హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం సక్రమంగా అమలు కాకపోవడంతో ఉద్యోగుల పెన్షన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 70 కోట్లు ఇస్తే కార్పొరేట్ ఆసుపత్రులు ఈహెచ్ఎస్ అమలవుతుందని, ప్రభుత్వం 20 కోట్లే ఇచ్చిందని వివరించారు. జీవో నెంబర్ 317ను బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ రేషనైజేషన్ కోసం ఇచ్చినటువంటి జీవోను నెంబర్ 25ను సవరించాలన్నారు. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి రాష్ట్రంలో 80 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు కోసం సమగ్ర శిక్ష ప్రాజెక్టు కింద 20 కోట్లు మంజూరయ్యాయన్నమాట. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న రాష్ట్రం వెలుపలి బదిలీ అయినటువంటి ఉద్యోగుల పిల్లలు కూడా ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు లోకల్గా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగుల పిల్లలతో సమానంగా సంబంధిత నిబంధన పరిధిలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం జీవో 150కి వీలైనంత త్వరగా సవరణ తీసుకురావాలని, సో అప్పటి వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని చెప్పేసి తెలియజేసిందనమాట. పిటిషనరు కొడుమెల ఇక సుమితను 2027-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు లోకల్గా పరిగణించాలని కాలేజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన కేంద్రంలో ఆదేశించిందనమాట.
మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి అంగన్వాడీ ఏదైతే ఉద్యోగుల పదవి విరమణ ఉంటుంది కదా, పెరిగిన రిటైర్డ్ బెనిఫిట్స్. సో 6,000 తర్వాత కూడా స్వచ్ఛందంగా వైదొలిగిన వర్తింపు ఇప్పటి వరకు 2,572 మందికి 15.61 కోట్లు అయితే చెల్లింపులు అన్నమాట. మరో అప్డేట్ వచ్చిందనమాట. తమిళనాడులో మహిళలకు, ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. 3వ సంతానం పుట్టినప్పుడు కూడా ఏడాది పాటు ప్రసూతి సెలవులు పొందేందుకు అవకాశం అయితే కల్పించినట్లు నిర్ణయించిందనమాట.